అదే సందర్భంలో ఆ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ బీజేపీ గురించి మోడీ గారి గురించి ఒక గొప్పగా ఒక వ్యాఖ్య చేస్తే దాని గురించి కూడా వీళ్ళు మాట్లాడుతుంటారు. ఆయన్నే టార్గెట్ చేస్తారన్నమాట. ఈయన ఎలా మాట్లాడతారు అలా అని. వీళ్ళంతా మేధావుల ముసుగుల్లో పనిచేస్తూ ఉంటారు. ఇన్నాళ్ల పాటు వీళ్ళంతా మేధావుల్లాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ కనబడ్డారన్నమాట. మరి వాళ్ళ మేధోశక్తి ఏంటో, వాళ్ళ ఈ మిత్ర ధర్మాలు ఏంటో, ఈ పార్టీ ధర్మాలు ఏంటో, వాళ్ళ భావజాలాలు ఏంటో ఎవ్వరికి అర్థం కాదు. మళ్ళీ ఇదే పార్టీల నుంచి డబ్బులు తీసుకుంటారు. అప్పుడు బీజేపీ దగ్గరికి ఈ పలానా వ్యక్తి అంటే ఈ జర్నలిస్టు అంటే ఒక పార్టీ కింద పనిచేసే ఒక జర్నలిస్టు ఇతడు బీజేపీని తిట్టాడు అనేది గనక పైకి వెళ్ళినప్పుడు ఏమర్థమవుతుంది? ఇదే వ్యక్తి తిట్టాడు అంటే అది కూడా అతడి వెనుక ఆ పార్టీ సపోర్ట్ ఉంది అని తెలిసింది అంటే గనక ఏమని చెప్పినట్టు అవుతుంది? ఆ పార్టీయే బీజేపీని తిట్టించినట్టు తెలిస్తే గనక ఆ పార్టీ మధ్య డిఫరెన్సెస్ వస్తాయా లేదా? అంటే వీళ్ళు చేసే పనేంటి? ఆ పార్టీ కింద పనిచేసే వాళ్ళు ఆ పార్టీకి అనుగుణంగా పని చేసుకుంటే సరిపోతుందిగా, తప్పేం లేదు. సరే, వాళ్ళు దానికి అనుగుణంగా పని చేసుకుంటే సరిపోతుంది అక్కడికి. అలా కాకుండా ఆ పైన పార్టీని ఈరోజు ఎలక్షన్ నడుపుకోవడానికి లేదంటే ఎక్కడెక్కడ ఏ అవసరాలకు అన్ని అవసరాలకి బీజేపీ కావాలి. సరిగ్గా ఈ జనరల్ ఎన్నికలు జరిగి మధ్యలోకి వచ్చాం. ఇక అంతే, ఇక్కడ నుంచి మొదలు పెట్టేస్తారు. సరిగ్గా 2017-18లో కూడా ఇలాంటి లొసుగులే మొదలు పెడతారనమాట. ఈ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వాళ్ళు మొదలు పెట్టే లొసుగులే ఇవన్నీ. మొదలుపెట్టి దాన్ని చిన్న నిప్పు పెద్ద అగ్గిరాజేసి ఆ కూటమి విచ్ఛిన్నం అవ్వాలి. లేకపోతే వీళ్ళకి వార్తల పండగ ఉండదేమో. అంటే ప్రశాంతంగా పాజిటివ్గా రాష్ట్రం ముందుకు వెళ్ళడం నచ్చదేమో. ఏదో ఒక రకంగా ఇబ్బంది క్రియేట్ చేయాలి. లేదంటే మేమే గొప్ప అని చెప్పేలాగా ఈ పార్టీ కోసం పనిచేసే వాళ్ళలో అది నింపాలి. అలా కాకుండా అందరం కలిసి చేయి కలిపి ఈరోజు 3 పార్టీలు కలిసి ముందుకు వెళుతున్న ఒక సందర్భాన్ని పాజిటివ్గా చెప్పే వార్తలు ఎన్ని ఉంటాయి? అలా కాకుండా ఈ అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి బీజేపీ అంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతుందంట. ఏం తెలిసి మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు ఈ బొద్దింకల పార్టీ వెనుక ఉన్నది ఎవరో తెలుసా? పాకిస్తాన్ గూఢచార సంస్థ అయిన ISI.